నమస్తే అండి. మనం ఈరోజు టమాటా ఫామ్లో ఉన్నామండి. చూడవచ్చు మా టమాటా ఫామ్ ఎట్లున్నది. చెట్టు అనేది చాలా హైట్ పెరిగిపోయింది. కానీ ఈ చెట్టుకు అనేది ఏం ప్రాబ్లం వచ్చిందని మీకు చెప్తా. ఇక్కడ పూత వస్తుంది బాగానే, కానీ పూత అనేది కాయగా మారటం లేదనమాట. అది ఎందుకైంది ఏంటనేది మీకు చెప్తాను నేను. చూడవచ్చు ఇక్కడ పూత వచ్చింది దీనికి, కానీ దీనికి ఒక పెద్దది ఉన్నది, ఒక చిన్నది ఉన్నది. మళ్ళీ దీనికి రెండే ఉన్నది. ఈ పూతకైతే ఇట్లా 2, 3 అంతకంటే ఎక్కువ కాయలనే అవుతలేవు. దీనికి 4 ఉన్నది. మళ్ళీ ఇక్కడ ఈ పూతకైతే రెండే ఉన్నది. చూడవచ్చు ఇట్లా. మళ్ళీ బ్రాంచెస్ కూడా బాగానే వచ్చినాయి, చెట్టు కూడా బాగానే ఉంది. కింద అనేది కొద్దిగా రోగం వచ్చినట్టున్నది. అయితే ఈ పూత ఈ ఫ్లవర్ డ్రాప్ కానీ రీజన్ ఏందని నేను సార్కి అడిగిన. మన క్రాంతి సార్ అని ఉంటాడు, 2 తెలుగు రాష్ట్రాల్లో అతను సార్ చాలా ఫేమస్. ఇప్పుడు 500 మంది గ్రూప్గా ఏర్పడినాం మేము. ఆ గ్రూప్కు సార్ లీడ్ చేస్తాడు. సార్ ఏం చేస్తాడంటే మన దగ్గర ఉన్న క్రాప్కు అనేది సొల్యూషన్ పంపిస్తాడు అనమాట. నేను సార్కి ఏం చెప్పినా అంటే మల్టీ వెజిటేబుల్స్ ఉన్నాయని చెప్పిన, కానీ అందులో టమాటా ఉందని చెప్పలేదు. ఎందుకంటే గ్రాఫ్టెడ్ టమాటా వేసినాను నేను. ఇక టమాటా ఒక 5 గుంటలు కూడా టమాటా ఉన్నది అని నేను చెప్పలేదు సార్కు. సార్ టమాటా ఉన్నదనే సార్ కూడా ధ్యాస లేదు. సార్ ఏంటంటే నాకు వంకాయ, మిర్చి, బెండకాయ మరియు చిక్కుడు దానికి సొల్యూషన్ రెడీ చేసి పంపించింది నాకు సార్. ఆ సొల్యూషన్ ఏం చేసిన అంటే నేను టమాటాకు కూడా వాడడం జరిగింది. దానివల్ల ఒకటి ఫ్లవర్ డ్రాప్ కావచ్చు, నేను ఇచ్చిన జిఎల్టీ అనేది టమాటాకు సెట్ కావలేదేమో. టమాటా అనేది విషయం మీరు నాకు చెప్పలేరు. దాని కూడా ఫ్లవర్ డ్రాప్ కావచ్చు, లేకుంటే మనం ఎక్కువ ఎండల వల్ల కూడా ఫ్లవర్ డ్రాప్ కావచ్చు. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే నేను ఇచ్చిన సొల్యూషన్ అనేది దానికి స్ప్రే చేయడం కానీ కింద భూమికి వేయడం కానీ ఇవ్వకండి. సూపర్ సేఫ్ ఫార్ములా, ఇప్పుడు నాది సూపర్ సేఫ్ ఫార్ములా ఉంది కదా, ఆ సూపర్ సేఫ్ ఫార్ములా అనేది మీరేం చేస్తారంటే ఇప్పుడు కొట్టక ముందు సూపర్ సేఫ్ ఫార్ములా మొక్కలకు స్ప్రే చేయక ముందు ఒకసారి వీడియో తీయమన్నారు. దానిలో ఉద్దేశం భాగంగానే ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను. మళ్ళీ సూపర్ సేఫ్ ఫార్ములా అప్లై చేసినాక 2 రోజులకు ఒకసారి వీడియో తీసి అప్లోడ్ చేయండి. మన సూపర్ సేఫ్ ఫార్ములా ఎట్లా వర్క్ చేస్తుందని కూడా చూద్దాం మనము అనే ఉద్దేశంతో మేము ఈ వీడియో చేయడం జరుగుతుంది. మళ్ళీ వీడియో కూడా ఈసారి ఒకసారి ఇవే ప్లాంట్స్కి వీడియో తీసి పెడతా. మొత్తం తోట అంతా ఇట్లనే ఉంది. ఇదే ప్లేస్లో ఇదే ప్లాంట్స్కి నేను వీడియో తీసి మళ్ళీ ఒకసారి పెడతా మీకు. మనం ఇప్పుడు హార్వెస్ట్ స్టార్ట్ అయింది. లోకల్ మార్కెట్లో కూడా కూర్చొని అమ్ముతున్నాము. అంటే ప్రతిదీ తెలుసుకోవాలి. ఎందుకు అయిందో సార్ అనేది పాయింట్ టు పాయింట్ చెప్పింది, కానీ మిస్టేక్ అనేది నా వల్ల జరిగిందేమో. నేను ఏం చేసిన అంటే టమాటా కూడా ఉందని సార్కు నేను చెప్పలేదు. ఇంకా ప్రతి రైతుకు ఒక్కొక్క సొల్యూషన్ మారుతూ ఉంటుంది అనమాట, ఏ పంటకి ఎట్లా వాడాలనేది కూడా. కాబట్టి మీరు కూడా జర జాగ్రత్త చూసి వాడండి. ప్రతిదీ సార్ తోటి ఫ్రీగా మాట్లాడితే సార్ మనకు కావాల్సిన సొల్యూషన్ని రెడీ చేసి ఇస్తాడు. చూడొచ్చండి. ఇప్పుడు మేము సూపర్ సేఫ్ ఫార్ములా అనేది ఎట్లా చేయాలనేది కూడా వీడియో ఉంది. అది చూడాలంటే మా ఛానల్ని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మా వీడియోస్ యొక్క అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయండి. చెట్టు అనేది చాలా హైట్ పెరిగిపోయింది. ఇక్కడ చూడవచ్చు మీరు ఈ విధంగా. నాకన్నా హైట్ పెరిగింది చెట్టు. ఇది 6 నెలల క్రాప్ వస్తుందని నేను పెట్టుకున్నా, కానీ ఎందుకో నాకు ఆర్గానిక్లా దీనికి అంత రిజల్ట్ అనేది ఎందుకు వేరేళ్ళకి అడిగితే ఇది ఆర్గానిక్లా అంత రిజల్ట్ ఉండదు, మీరు ఆర్గానిక్ గ్రాఫ్టెడ్ కాబట్టి మీరు కెమికల్ చేయాలి అంటున్నారు. కానీ సార్ కూడా గ్రాఫ్టెడ్ కూడా అవుతుందండి, మీరు సూపర్ సేఫ్ ఫార్ములా అప్లై చేయండి అని చెప్పారు మా గురువుగారు. అప్లై చేస్తున్నా ఈరోజు వీడియో చూడవచ్చు. సూపర్ సేఫ్ ఫార్ములా అప్లై చేయకుండా ముందు వీడియో మీరు చూడవచ్చు. తర్వాత ఎట్లా ఫ్రూట్స్ ఎట్లా అవుతుందా, ఎట్లా మారుతుంది అనేది చూద్దాం మనం. థ్యాంక్ యూ అండి.